ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. అహ్మద్పేటలోని పప్పు పటేల్ రెసిడెన్సీలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కి హాజరైన ఈటెల ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో వివరించారు. ఒకప్పుడు దేశంలో చాలా చోట్ల మత కల్లోహాలు, బాంబ్ బ్లాస్ట్లు జరిగేవి. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇన్నేళ్లలో అలాంటి ఘటనలే లేవని తెలిపారు ఈటెల. ఒకప్పుడు మోడీకి వీసా ఇవ్వాలంటే సంఘ విద్రోహ శక్తిగా ముద్రవేసి అహంకార ధోరణితో వ్యవహరించింది అమెరికా. కానీ అదే మోడీ అమెరికా పార్లమెంట్ లో అనర్ఘళంగా మాట్లాడితే సెనేటర్లే లేచి చప్పట్లు కొట్టి జై మోడీ అనేంతలా ఎదిగిన నేత మన ప్రధాని మోదీ అన్నారు. అతి తక్కువ కాలంలోనే డిజిటల్ లావాదేవీలతో దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంతో పాటు త్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళల కన్నీటిని తుడిచి వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపిన నేత మోడీ అని కొనియాడారు. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడడమే కాదు, ప్రస్తుతం ఢిల్లీలో కోట్లాడే పరిస్థితిలో ఆ పార్టీ లేదని కారు పార్టీపై ఫైర్ అయ్యారు. 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల్ని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తోందని విమర్శించారు. ప్రచారంలో భాగంగా నాంపల్లి సొసైటీ ఎగ్జిబిషన్ మెంబర్స్ ఆత్మీయ సమావేశంలో కూడా పాల్గొన్నారు ఈటెల. ఒకప్పుడు బలమైన దేశాలంటే అమెరికా, రష్యాల గురించి చెప్పుకునేవాళ్లు. కానీ ఇప్పుడు భారత్ కూడా బలమైన దేశంగా ఎదుగుతోందని, ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపడమే కాకుండా అటువంటి క్లిష్ట సమయంలో మన దేశ విద్యార్థులతో పాటు ఇతర దేశాల పిల్లలను కూడా క్షేమంగా తీసుకొచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానిదని అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని 33% రిజర్వేషన్ కల్పించింది బీజేపీ ప్రభుత్వమే అని, అందుకే ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని ప్రజలు కూడా విశ్వసిస్తున్నారన్నారు ఈటెల. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.